ఇక కేటీఆర్కి నిన్న సిట్ నోటీసులు పంపింది, విచారణకు ఆదేశాలు ఇచ్చింది. మొన్న హరీష్ రావు అయిపోయారు, ఇవాళ కేటీఆర్. సో కేటీఆర్ ఈరోజు గాంధీ భవన్ ఇంటికా నుండి బీఆర్ఎస్ భవన్ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సో దానికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికలు ఏమేమి రాసుకొచ్చినాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ పత్రిక, నేడు విచారణకు రండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు సిట్ నోటీసులు, ఉదయం 11 గంటలకు హాజరు కావాలని స్పష్టీకరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్కి చెందిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును విచారించిన సిట్ గురువారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నోటీసులు జారీ చేసింది. 160 మంది సిఆర్పిసి కింద సాక్షులుగా నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నందినగర్లో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారు. నేడు ఉదయం 11 గంటలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అధికారి ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాలకు ఇతరులపైన నిఘా పెట్టారని, వారి సంభాషణ విన్నారని, అనంతరం కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావును సిట్ అధికారులు మంగళవారం 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా కేటీఆర్ను సైతం పిలవడం గమనార్హం. ఇటు బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం, ఇప్పటికే పలువురు విచారణ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లలో అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై 2024 మార్చిలో నమోదైన కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఐపీఎస్ నెక్స్ట్ కేసీఆర్ సిట్ విచారణను ఎలా ఎదుర్కొందాం, సిట్ కాదు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి సిట్ అంటే స్టాండ్ అంతే. మంత్రులలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేస్తున్న సీఎం, బొగ్గు స్కామ్ పై ప్రశ్నించినందుకే హరీష్ రావు నోటీసులు, విచారణకు హాజరవుతా, నా ఫోన్ ట్యాప్ అయిందా లేదా అని అడుగుతా, సిరిసిల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను విచారణకు పోతా, విచారణ పోయిన వెంటనే ఫస్ట్ నా ఫోన్ ట్యాప్ అయిందా లేదా అజ్జెపూరి, తర్వాత మీరు అడిగే సమాధానాలన్నిటికీ, మీరు అడిగే ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు చెప్తా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి ఇంత ముందుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును పిలిపించి విచారించిరు. ప్రభాకర్ రావు నుండి కొంత కీలక సమాచారం తీసుకున్న తర్వాత మళ్ళీ హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి హరీష్ రావును విచారించిరు. ఇప్పుడు కేటీఆర్ని, ఇప్పుడు బండి సంజయ్ నా ఫోన్ ట్యాప్ అయింది అంటున్నాడు, బీజేపీ వాళ్ళందరూ నా ఫోన్ ట్యాప్ అయింది అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అన్నాడు కదా. అంతేందుకు, కలవకుంట కవితక్క కూడా ఇంటల్లుని ఫోన్ నువ్వు ట్యాప్ చేస్తారా, ఇంటల్లుడు మాట్లాడి తింటారా అని చెప్పేసి కవితక్క కూడా అన్నది. మరి ఇంకా ఎందుకు ఈ లేటు, ఇంకా ఎందుకోసం ఈ సస్పెన్స్? ఏమో మొన్న హరీష్ రావు, మొన్న బావ, ఇలా బామ్మర్ది, మరి రేపెవరో అన్న ఉత్కంఠ అయితే ప్రజల్లో కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం, బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆగ్రహము అని కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు మొత్తానికైతే ఇది కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది, వీళ్ళకి కాదు. కాంగ్రెస్ వాళ్ళకు చేస్తున్న ఆట ఇది. అదే బీఆర్ఎస్ వాళ్ళకి ఏం కాదనేది వీళ్ళకి కూడా తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలంటే, కార్యకర్తలకు తెలియదు కదా, ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ మీద ఒక ముద్ర వస్తుందో, ఒక గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుందో, దాని నుంచి ప్రజల్ని మళ్లించేందుకు ఇగో ఇటువంటి వాటికి తెరాలు లేపుతుంటారు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది అనుకో. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.